ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాద ముష్కరులు 26 మంది పర్యాటకులను కిరాతకంగా కాల్చి చంపడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. శుక్రవారం రాత్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు కాంగ్రెస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తుల ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తీవ్రవాదులు సామాన్య ప్రజల ప్రాణాలు హరించడం అమానవీయ చర్యగా అభివర్ణించారు. కేంద్రం తీవ్రవాదులను అణచివేయాలని కోరారు. కాశ్మీర్లోని పెహల్గాంలో ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా పర్యాటకులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో మిలిటరీ దుస్తులలో వచ్చిన తీవ్రవాదులు అక్కడ వాళ్ళందరి ఐడి కార్డ్స్ తీసుకొని అందులో అక్కడున్న మగవారిని కాల్చి చంపడం జరిగింది. దాంట్లో 26 మంది మృతులైనారు, ఒక 20 మంది తీవ్రంగా గాయపడడం జరిగింది. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణభయంతో అక్కడ నుండి పారిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి అనేది జరగలేదు. ఎందుకంటే కాశ్మీర్లో ఒక 20% మంది ప్రజలు పర్యాటకం మీదనే జీవించడం జరుగుతుంది. అందుకని సాధారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా పర్యాటకుని ఇబ్బంది పెట్టడం అనేది జరగదు. అయితే లాస్ట్ మోడీ గారు ఏదైతే చెప్పారో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో ఒక శాంతి భద్రతలు పెంపొందినాయి. దేశవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఎవరైనా కూడా కాశ్మీర్కి రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా గత 2-3 సంవత్సరాల నుండి కూడా కోట్లాది మంది అక్కడికి వెళ్ళి ఆ పర్యాటకులు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే నిజంగా అక్కడ ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడ భద్రత అనేది ఏమాత్రం కూడా లేదు. దీనికి ఇంకొకటి ఏంటంటే ఈ సంఘటన జరగడానికి ఒక వారం రోజుల ముందు అక్కడ కాశ్మీర్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కాశ్మీర్ గురించి మాట్లాడడం జరిగింది. కాశ్మీర్ పాకిస్తాన్ జీవనాడి, దాంట్లో ఎప్పటికీ కూడా మేము కాశ్మీర్ను వదలము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత 18వ తారీఖు రోజు లష్కర్-ఇ-తోయిబాకి చెందిన ఒక కమాండర్ కాశ్మీర్లో రక్తప్రేర్లను పారిస్తాము, మేము అక్కడ తలకు తెగ్గొస్తాము అని చెప్పేసి తీవ్రంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది. మరి అది జరిగినప్పుడు మన దేశానికి చెందిన కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాల్సింది. భద్రతా బలగాలు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సింది. అయితే అట్లాంటిది ఏం కూడా జరగలేదు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆఫ్టర్ కరోనా చూస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆర్మీలో రిక్రూట్మెంట్స్ అనేది పూర్తిగా తగ్గించేసింది. దాదాపు అది కూడా ఒక రకంగా భద్రతా వైఫల్యానికి అది కూడా ఒక కారణమే కనిపిస్తుంది. ఇవాళ 26 మంది చనిపోయిన తర్వాత అంతమంది 20 మంది తీవ్రంగా గాయపడిన తర్వాత ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ బుద్ధి చెప్తామని చెప్పేసి. మరి అంతకుముందు ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సిన ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే కాశ్మీర్లో ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు మృతుల కుటుంబాలకి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలని ఆదుకోవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే అసలు పసుపు భారాన్ని కూడా ఆరని ఒక నవవధువు ఉంది అక్కడ, అలాగే కుటుంబ యజమానులను కోల్పోయిన భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ జరిగిన దుర్ఘటన నుండి కోలుకోవాలి అని చెప్పేసి, అలాగే మృతుల కుటుంబాలకు మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే మృతులకు ఆత్మశాంతి కలగాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై హింద్.
మంది కుటుంబాలు ఉగ్రవాదుల దాడిలో ఆశీనులు కావడం జరిగింది. దానికంటే ముందు ఒక వారం రోజుల క్రితమే పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఆర్మీ చీఫ్, అంటే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు అనేది దీంట్లో నిదర్శనం. ఎందుకంటే ఏదైతే కాశ్మీర్ని మేము ఆక్రమించుతాం, ఎన్నటికైనా ఇది మాదే అని కొన్ని హెచ్చరికలు జారీ చేయడం వల్లనే ఈ ఉగ్రవాదులను ప్రోత్సహించారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము చెబుతున్నాం, ఏదైతే అగ్నివీర్ తెచ్చిన కేంద్ర ప్రభుత్వం 4 సంవత్సరాల ఉద్యోగం కల్పించడం వల్లనే ఇక్కడ భద్రత లోపం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరేది, ఏదైతే భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మోడీ గారిని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడున్న భారతదేశంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచెలో ఒక్క వీరుడు గిట్ట ఉమ్ముతే పాకిస్తాన్ ఈ రోజు ఎక్కడో కొట్టుకపోతుంది. అదే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, మీకు బలం చేకూరుస్తాడా లేకుంటే ఇక్కడ యువత పోయి అక్కడ యుద్ధం చేస్తే సమయం వచ్చిందని ఈ సందర్భంగా పాకిస్తాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో వారి కుటుంబానికి భారతదేశం మొత్తం కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఏరియాలో ఏదైతే పర్యాటకుల పైన విచక్షణారహితంగా మరి తీవ్రవాదులు కాల్చి 28 మందిని పొట్టలు పెట్టుకున్నారో ఈ చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కొగ్గాల సురేఖ మేడం మరియు మన శాసనసభ్యులు పెద్దల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంచిర్యాల పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరం కోరుకోవడం కాకుండా ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం గురించి కూడా ఒకటి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే పర్యాటకులకు అక్కడ రక్షణ కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు. ఏది ఏమైనా దేశ రక్షణకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజీ పడదు. దేశానికి నష్టం కలిగినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు నష్టం చేకూరినప్పుడు ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు తెలియజేస్తుంది. దేశ రక్షణ కోసం ఈ ప్రాంత ప్రజల కోసం వారి ప్రాణాలను రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. పార్టీలు వేరు, జెండాలు వేరు, ఎజెండాలు వేరు, కానీ దేశానికి రక్షణ విషయానికి వచ్చినప్పుడు మాత్రం జెండాలు పక్కన పెట్టి అన్ని పార్టీల ఎజెండా ఒక్కటే, ఈ దేశ రక్షణ. దేశంలో పౌరులు ఎవరైతే జీవిస్తున్నారో వారి ప్రాణాలకు రక్షణగా మనకి కొనసాగాలంటే దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా మోడీ కళ్ళు తెరిచి మరి దేశ రక్షణ కోసం సరైన చర్యలు చేపట్టి ప్రజల రక్షణ కోసం పోరాటం చేయాలి తప్ప కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి ఓటు దండుకునే చర్యలు మానుకోవాలని ఇప్పటికైనా మోడీకి మేము హెచ్చరిక చేయడం జరుగుతుంది. బీజేపీ నాయకులారా, ఖబర్దార్, కులాల పేరిట, మతాల పేరిట విధ్వంసం సృష్టిస్తే చివరికి ఇదే మారణ హోమం మరి దేశంలో ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి దేశం కోసం, దేశ రక్షణ కోసం దేశంలో జీవిస్తున్న వివిధ మతాలను, కులాలను గౌరవిస్తూ ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పట్టణ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉగ్రదాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న పాకిస్తానీలకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోటి జరుగుతున్న ఈ దాడులను వ్యతిరేకిస్తూ అమరులైన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ సభ్యులు అజీజ్, యాకూబ్ అలీ, అక్బర్ అలీ, డాక్టర్ సలీం, ఆరిఫ్, ఇస్మాయిల్, రియాజ్, సిపిఐ నాయకులు పట్టణ అధ్యక్షుడు మిట్టపల్లి శ్రీనివాస్, వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, సాంబయ్య, మామిడి గోపి, మొండి, ముకుందరెడ్డి, మల్లారెడ్డి, మల్లయ్య, కొమరయ్య, గురువయ్య తదితరులు పాల్గొన్నారు. मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद जिंदाबाद जिंदाबाद वीरुలకు जोहार 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 काश्मीर हमारा वीरुలకు जोहार जोहार
కాశ్మీర్ అమర వీరులకు కాశ్మీర్ అమర వీరులకు ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా జమ్మూ కాశ్మీర్ టూరిస్టులపై మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఇవాళ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఈ యొక్క ఉగ్రవాదుల దాడిలో చనిపోయినటువంటి అమరవీరులకు నివాళులర్పిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబాలకు కూడా ప్రాగాఢ సానుభూతి సిపిఐ పార్టీ నుండి తెలియజేస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇలా ఆర్మీలో 3 సంవత్సరాల నుండి సైనికుల యొక్క లేకపోవడం వల్ల ఇలా దాడులు అనేది జరిగి ఇలా చంపడం అనేది జరిగింది. ఇలా ఉగ్రవాదుల యొక్క పిరికిపంద చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మన దేశ సమగ్రత మన దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఆ ఉగ్రవాదులను అంతమొంచడానికి అందరూ కూడా ఒకే వేదికపైకి రావాలని చెప్పి మన భారత సైనికులు ఇలా ఉగ్రవాదులను పాకిస్తాన్ ఉగ్రవాదులను మరి అంతమొంచాలని చెప్పి సిపిఐ పార్టీగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు మంచిర్యాల జిల్లా కేంద్రం కూడా కొవ్వొత్తుల ర్యాలీ మరి వాళ్ళ శాంతి ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కాశ్మీర్లో 370 ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత అక్కడ మనశ్శాంతిగా బాగుంటుందని చెప్పి ఇలా బీజేపీ ప్రభుత్వం చేసి ఇలా నిమ్మకు నీరెత్తనట్టుగా ఇలా విఫలం చెందడం వల్ల వారి యొక్క వైఫల్యం వల్లనే ఇలా ఉగ్రవాదులు ఇలా కాశ్మీర్లో చూడబడి ఇలా టూరిస్టులపై ఎప్పుడు లేని విధంగా దాడి చేయడం మరి అంతంత బాధాకరమైన విషయం. మరి అదేవిధంగా ఇలా ఉగ్రవాదులను అంతమొదించడానికి ఇప్పటికైనా ఈ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మరి యొక్క ఆర్మీ సైనికులను మరి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నుండి ఈ యొక్క బీజేపీని కోరడం జరుగుతాం. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో ప్రజల దాహార్దిని తీర్చేందుకు చల్లని మినరల్ వాటర్ చలివేంద్రాలు అందుబాటులో ఉంచారు. ఆర్టీసీ బస్టాండ్, బెల్లంపల్లి చౌరస్తా, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, ఓవర్ బ్రిడ్జ్, నస్పూర్ పట్టణంలోని ఫ్లడ్ కాలనీ, సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ ఏరియాల్లో చలివేంద్రాలను కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబు వాడదావా బాబు బాబు చల్లటి మినరల్ వాటర్ అది చలివేంద్రాలు మంచిర్యాల పట్టణం అలాగే నస్పూర్ పట్టణంలో మొత్తం 9 సెంటర్స్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే లక్షపేటలో కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తాము. అలాగే రేపు జొన్నంబలి మామిడికాయ దాదాపు మేము కొక్కిరాల రంగరావు చారిటబుల్ ట్రస్ట్ నుండి 10 ఏళ్ళుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 2016 నుండి చలివేంద్రాలు చల్లటి మినరల్ వాటర్తో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా మంచిగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి అనేది ఉండకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు ప్యూరిఫైడ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం నీటి ఎద్దడి ఉన్నా కూడా మన మంచిర్యాల పట్టణానికి కానీ నస్పూర్ పట్టణానికి కానీ నీటి ఎద్దడి లేకుండా మనం నీళ్ళు అనేది సప్లై చేయడం అనేది జరుగుతుంది. గతంలో చూస్తే మనం గోదావరి నీళ్లు ట్యాంకర్ల ద్వారా వాడలకు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయో గుర్తుపట్టి వాటి దానికి అనుగుణంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది.
ముఖ్యల రఘుపతిరావు గారి వారి జ్ఞాపకార్థం ట్రస్ట్ ద్వారా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ మంచలపురంలోని కొన్ని సెంటర్లలో, దాదాపు 9 సెంటర్లలో ప్రతి వేసవిలో మరి బస్టాండ్ కావచ్చు, లేకుంటే మరి ఎండకు తీవ్రమైన ఎండలు కొట్టిన సందర్భంలో వచ్చిపోయే వారందరికీ కూడా మరి చల్లని మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని మంచాల్లో ఎన్నడూ లేని విధంగా వారు ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రజలందరి ఆశీస్సులతోనే వారు ఎన్నో కార్యక్రమాలు నిరంతరం ప్రజల కోసం ప్రజాసేవలో ఉంటూ వారి జీవితాన్ని మరి ప్రజాసేవకు అంకితం చేసిన సందర్భం. అందులో భాగంగా జొన్నమ్మలు కావచ్చు, ఇటు మరి మంచినీళ్ళు కావచ్చు, ఆపద కాలంలో మరి ప్రతి విషయంలో వారు ప్రజల వెంటే ఉండి ప్రతి కార్యక్రమాన్ని మరి ముందుండి వారు అనిపిస్తున్న సందర్భంలో చూస్తూనే ఉన్నాం. పెద్దలు సురేఖమ్మ గారు కావచ్చు, ప్రేమసారావు గారు వచ్చు, ఈరోజు పేదల పార్టీ మరి దైవంగా వారు మారడం మనందరి అదృష్టంగా మార్చవచ్చు. అదేవిధంగా మరి ప్రజలు కూడా వారిని ఆదరించి గొప్ప మేయార్థం కల్పించారు. 10 ఏళ్ల పాటు ఈ ప్రజలకు మరి చీరలు కావచ్చు, మరి మిల్లులు వాడు కావచ్చు, అంబలు కావచ్చు ఖచ్చితంగా మరి పంచుతామని చెప్పేసి వారు మాటగా నిలబెట్టుకున్నారు. కొందరు నాయకులు మాత్రం మరి ఓట్ల కోసం, సీట్ల కోసం తప్ప మరి ప్రజాసేవ మరి వారికి ఇరవని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే పెరగన్నం కావచ్చు, లేకుంటే అంబలు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కేవలం ఎన్నికలప్పుడే వారు మభ్యపెట్టడానికి ప్రజలకు ఉన్నారు తప్ప మరి ప్రజల కోసం పనిచేసింది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దాదాపుగా 9 సెంటర్లో ఇప్పుడు సురేఖమ్మ గారు చెప్పినట్టుగా 9 సెంటర్లలో దాదాపుగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్ని సౌకర్యాలతో ఇక్కడ చలో పందులు వేసి చల్లని మంచినీళ్ళు అందించే కార్యక్రమం మరి ప్రజలందరికీ కూడా అత్యవసరం ఎండకాలం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చిన సురేఖమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నస్పూర్లోని అభినవ కాలనీలో ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సెల్ టవర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆ ఇంటి ఎదుట కాలనీ ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానికులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ తమ కాలనీలోని ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ఎక్కువై రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. సెల్ టవర్ ఏర్పాటు చేసే క్రమంలో కాలనీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే ఏకపక్షంగా టవర్ నిర్మించడం అన్యాయమన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులను కలిసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ టవర్ను ఇక్కడి నుండి తొలగించేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామని అన్నారు. తమ కాలనీలో చిన్నపిల్లలు, సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని సెల్ టవర్ను వెంటనే ఇక్కడి నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే అభినవ కాలనీలో సెల్ టవర్ రద్దు చేయాలి. అభివృద్ధి పిల్లల ప్రాణాలతో ఢిల్లీలో ఉంటున్నాము. లాస్ట్ జనవరిలో మమ్మల్ని ఎవరిని అడగకుండా ఒక్క రోజులోనే టవర్ పైకి లేపిండు. అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. చాలాసార్లు కాలనీ వాళ్ళు మీటింగ్ పిలిచినాము. ఎన్నోసార్లు వచ్చి చెప్తా అని తప్పించుకున్నాడు తప్ప ఏ రోజు వచ్చి కనీసం ఏం జరుగుతుందో కూడా చెప్పలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, గ్రీవియన్సెల్లో పెట్టినాం, కమిషనర్ని కలిసినాం, ఎమ్మెల్యే దగ్గరికి అయితే చాలాసార్లు పోయినాం, ఏఈ దగ్గరికి వెళ్ళినాం, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాం. పోరాడుతూనే ఉన్నాం. కంటిన్యూస్గా పని ఆపుతున్నాడు, లోపల పైరవీలు చేసుకుంటున్నాడు. సడన్గా ఒక 3 days నుంచి కంప్లీట్ పోలీస్ సెక్యూరిటీని పెట్టి చేయించుకుంటున్నాడు. మేము వస్తే మా మీదే పిటిషన్ వేస్తా అంటున్నారు. మేము ఈవెన్ బయటికి వచ్చి కూడా మేము మాట్లాడలేకుండా సిచ్యువేషన్ పెట్టుకున్నారు. ఏమన్నా అంటే వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో పని చేయించుకుంటున్నాడు. మేము ఆమెను అనొద్దు, వాళ్ళ పిల్లల్ని అనొద్దు, మేము కామ్గా మా ఇళ్లలో మేము ఉండాలంట. ఈవెన్ మాకు మాట్లాడే రైట్స్ కూడా ఇస్తలేడు. మాకు ఏం లేదండి, మాకు ఓన్లీ జస్ట్ మా అందరి ఓన్ హౌసెస్. ఇక్కడ రిటైర్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అంత హెల్త్ ఇష్యూస్ వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సింగరేణి వాళ్ళే. వాళ్ళందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని ఈ టవర్ని తీసేయాలని కోరుకుంటున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఆడలేని పరిస్థితి వస్తుంది. ఆయన స్వార్థం కోసం, ఆయన రెంట్ కోసం మా ప్రాణాలైన తలపెట్టడం, హాని తలపెట్టడం మా ఎవ్వరికి ఇష్టం లేదు. మీ అందరి ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, టవర్ని తొలగించండి. లేదంటే మేము దేనికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము.
ఈ సెల్ టవర్ మమ్మల్ని సంప్రదించకుండా మా పక్క వాళ్ళు నిర్మించారండి. సంవత్సరంన్నర అవుతుంది దాని గురించి పోరాడుతున్నాం. మేము కలెక్టర్ని కలిసాము, ఎమ్మెల్యే దగ్గరికి పోయాము, పోలీస్ స్టేషన్కి పోయాము. ఎంతమందిని మేము చేసినా కూడా వాళ్ళు తీయమని చెప్తే సంవత్సరం వరకు మెల్లమెల్లగా ఆపారు. మేము మొన్న లేని రోజు చూసేసి మొత్తం మళ్ళీ నిర్మించుతున్నారండి. ఎవ్వరు పర్మిషన్ తీసుకోలేదు. మమ్మల్ని కనీసం పక్క వాళ్ళని ఎయిర్టెల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మమ్మల్ని ఏమాత్రం ఒక్క విషయం గురించి కూడా అడగలేదండి. మాకు నో అబ్జెక్ట్ అందులో ఉంది. పక్కన ఉన్న వాళ్ళదై తీసుకోవాలి, వాళ్ళకి క్లారిటీగా అవేర్నెస్ చెప్పాలనేసి దాంట్లో ఉందండి. అది కూడా మాకు అవేర్నెస్ ఎవరికి పిలిచి చేయలేదు. కనీసం మేము పక్కన ఉంటాం మాకు కూడా చేయలేదు. సరే మాకు చేయకుండా కాలనీ వాళ్ళందరికీ కూడా చేయాలి కదా, కాలనీ వాళ్ళందరినీ కూడా పిలిచి సంప్రదించలే. ఏమన్నా అంటే మేము అడిగాము పని జరుగుతుంటే ఏం చేస్తున్నారంటే మేము పెంట్ హౌస్ కడుతున్నాము అనేసి అన్నారు. కరెక్ట్గా చేయాలనుకుంటే మేము టవర్ పెడుతున్నామని చెప్పాలా కదా. తర్వాత కాలనీ వాళ్ళందరూ ప్రశ్నించితే మేము వాళ్ళకి పక్క వాళ్ళకి చెప్పాము అంటున్నారు. మాకు మాత్రం చెప్పలేదండి. అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు మా పెళ్ళిళ్ళు చేసే పిల్లలు ఉన్నారు, కడుపుతానున్న గర్భిణీ స్త్రీలకి చాలా ఇబ్బంది అవుతుందండి. చిన్నపిల్లల భవిష్యత్తు చూడాలి. మేము రూపాయి పోగా చేసుకొని ఇల్లులు కట్టుకున్నామండి. మేము సింగరేణికి వాటర్ కాదు వెళ్ళిపోతే ఇక్కడ సెల్ టవర్ ఉంది మేము వేరే దగ్గరికి వెళ్దామంటే మేము క్వార్టర్లో ఉండట్లేదు. మేము సొంత ఇంట్లో పైసా కూడబెట్టుకొని కట్టుకున్నామండి. ఇక్కడ ఉన్న జనాలు కూడా అందరూ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అందరు ఆరోగ్యము, అందరికి బీపీలు షుగర్లు ఉన్నాయండి. అందరు ఆరోగ్యం గురించి కొంచెం దయచేసి మీరు మాత్రము ఇది సెల్ టవర్ తొలగించే ప్రయత్నం అయితే చేయండి. నస్పూర్ ఏరియాలోని సిసిసి కార్నర్, శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ల వద్ద శనివారం ఏర్పాటు చేసిన కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ చలివేంద్రాలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం ప్రజలు ప్రయాణికుల దాహార్దిని తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాలుగా తమ చారిటీ ద్వారా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. దసరా కానుకగా మహిళలకు చీరలు అందిస్తున్నామని, పెరుగన్నం అందిస్తున్నామని చెప్పారు. తమ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జ్ నూకల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిల్ల వేణు, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, నాయకులు యశోద, పూదరి కుమార్, అనిల్, బెడిక లక్ష్మి, నాజర్, సురేష్ రెడ్డి, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో చల్లటి మినరల్ వాటర్తోని మంచిర్యాల టౌన్లో, నస్పూర్ టౌన్లో, అలాగే లక్షపేటలో కూడా చలివేంద్రాలు అనేవి ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ఈరోజు మొత్తం 9 చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. మంచిర్యాలలో 6, నస్పూర్లో 3, రేపు లక్షపేటలో ఒక చలివేంద్రం, ఒకటి అంబన్ పంపిణీ సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే అంతకుముందు నీటి ఎద్దడి అనేది మనకు పక్కనే గోదావరి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నా కూడా మంచిర్యాల, నస్పూర్ పట్టణాల్లో నీటి ఎద్దడి అనేది విపరీతంగా ఉండేది. మేము గోదావరిలో బోర్వెల్ వేసి అక్కడ నుండి నీళ్లు తీసుకొచ్చి ప్రతి వాడవాడకు కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారు ఎల్లంపల్లి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు మాకు ఇచ్చినాకనే తీసుకుపోవాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే మనం నస్పూర్లో కానీ మంచిర్యాలలో కానీ ఎక్కడ కూడా నీటి ఎద్దడి అనేది లేకుండా మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం రేపు మేము ఇక్కడ అంబల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేస్తాం. 350 కిలోలతోని మామిడికాయ పచ్చడి ప్లస్ ప్రతి ఇక్కడ టౌన్లో నస్పూర్లో కలిపి ఒక 6 అంబల్ సెంటర్స్ కూడా రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రేమ్సాగర్ రావు గారు మేము ఉన్నంత కాలం ఇక్కడ ప్రజలకి ఇలాగే సేవ అనేది చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో భారత టూరిస్టులపై లష్కర్ తొయిబా ఉగ్రవాదులు చేసిన దాడికి నిరసనగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ సభ్యులు కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సభ్యులు మాట్లాడుతూ శాంతికి చిహ్నమైన భారత్లో ఇలాంటి దాడులు జరగడం హేయమైన చర్య అని, దానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని నడి రోడ్డుపై ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం బలగాలు కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్
పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, హిందుస్థాన్ హిందుస్థాన్, జై భారత్, జై భారత్. ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఓకే. పాకిస్తాన్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ఉగ్రవాదులారా. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. يا الله برحمتك رحمة المولى عطا فرما. يا الله يا الله جو شهید ہوئے لوگ جو بال بال مغفرت عطا فرما. يا الله جو بربادی نے دیگر موت ہے دیگر قصور کو قتل کیا ہے مولا. يا الله ان کے گناہوں کا کو معاف فرما. ఇది పహల్గామ్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అమాయక ప్రజలను విహారయాత్రకు వెళ్ళిన వాళ్ళను అమానుషంగా కాల్చి చంపడం చాలా అది ఘోరం, అమానుషం. మేము మా ముస్లిం సమాజం మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నది. వాళ్ళను లష్కరే తోయిబాను పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని, దాని వెంటనే బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళ యొక్క స్థావరాలు మన పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిపై దాడి చేసి మొత్తం ఏది వేయాలని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవకాశాన్ని మనది లౌకిక రాజ్యం, అన్ని మతాలు కూడా సమానంగా గౌరవించబడతాయి ఈ భారతదేశంలో. అటువంటి దాన్ని కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దీని మత విద్వేషాలు చెడగొట్టే విధానంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మేము ఏ మతం కానివ్వండి, ముస్లిం మతంలో ఎక్కడ లేదు హింస చేయాలని, ఇవన్నీ చంపాలని ఎక్కడా లేదు, మన ప్రవక్త కూడా చెప్పలేదు. అది శాంతినే కోరుకుంటా ఉన్నాం. కానీ అక్కడ చేసినటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన దానికి వాళ్ళు మూల్యం చెల్లించుకోవాలంటే వారిని మనం ఎక్కడెక్కడ ఉన్నా కానీ అందరూ భారతదేశాలు అందరూ కూడా ఐక్యతగా ఉండి వాళ్ళను తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అంతమంది సుమారు 2000 మంది పహల్గామ్లో కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ సిబ్బంది కానీ ఆర్మీ కానీ ఎవరు లేరని నాకు తెలుస్తూ ఉన్నది. అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, వెంటనే ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ స్థావరాలపై దాడి చేసి వాళ్ళని ఏరి పారేసి ఉరి తీయాలి, కాల్చి పారేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాశ్మీర్లోని పహల్గాంలో కాస్త ఎండాకాలము సేద తీర్దామని వెళ్ళిన ప్రజలపైన ఉగ్రవాదులు దాడి చేయడం జరిగింది. అందులో 26 మందిని కాల్చి చంపడం జరిగింది. మరి ఏ మతం చెప్పదు మన నిరాయుధులను అసహాయులను కాల్చి చంపేయమని చెప్పేసి. అందులో ఖురాన్లో అసలుకే అటువంటి పదం లేదు. ఖురాన్ హదీసులలో శాంతి, సౌభ్రాతృత్వాలు, మానవత్వం నేర్పించడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలని కానీ ఉగ్రవాదంపై తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పడమే జరిగింది. కానీ వాళ్ళని ప్రోత్సహించేది లేదు. మరి ఏదైతే కాశ్మీర్లో జరిగిన సంఘటనను మరి భారతదేశంలోని ముస్లింలు కూడా ప్రజలందరితో సమానంగా ఖండించడం జరిగింది. ఈరోజు జుమ్మా నమాజ్లో కూడా మేము చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేయడం జరిగింది. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో ధర్నా చేస్తూ, మరి అదేవిధంగా ఇప్పుడు క్యాండిల్ లైట్స్తోని వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఒకటే మేము చెప్పేది, ఉగ్రవాదే, వాడికి కులం, మతం, జాతి ఏమి ఉండదు. ఏ అమాయకుడి పైన దాడి జరిగినా, నిరాయుధుడైన అమాయకుల పైన దాడి జరిగితే వాడిని ఉగ్రవాదిగానే చిత్రీకరించి సమానమైన శిక్షలు విధించడం ద్వారానే ఈ దేశంలో శాంతి నిలబడుతుంది తప్ప, లేకపోతే ఇలాగే టెర్రరిజం పెరుగుకుంటూ పోతే అమాయకుల ప్రాణాలకు రక్షణ లేదు. నిన్న కాశ్మీర్లో జరిగింది, రేపు ఇంకెక్కడైనా జరగవచ్చు. అమాయకులు, నిరాయుధులు ఎక్కడెక్కడో ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి అందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇందులో ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలను, అమాయకులను, నిరాయుధులను కాపాడాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని
వార్డు ప్రజలు మంచిర్యాల చెన్నూరు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని కమిటీ సభ్యులు డబ్బులు దండుకొని వారు చెప్పిన వారికే అధికారులు ఎంపిక చేశారని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని అధికారులను అడిగితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరగకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పినా ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు తిరిగి మళ్లీ రీసర్వే చేసి అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కిష్టంపేట గ్రామ పంచాయతీ మేము ఏంది అంటే మేము ఆల్రెడీ మాకు ఎంక్వైరీ జరగకుండా ఎంక్వైరీ మాకు ఇవ్వకుండా కిష్టంపేట లీడరు వాళ్ళకు వాళ్ళే నెంబర్ అయ్యి వాళ్ళకు వాళ్ళే పేరు రాసుకొని వాళ్ళకు వాళ్ళే ఇళ్ళ ప్రకారంగా గింతిస్తే గింతకైతే రాస్తాము అని డబ్బులు తీసుకొని పరంగా ఇల్లు రాసుకొని ఎంపీడీఓ ఆఫీస్కి ఇచ్చింది. ఎంపీడీఓ ఆఫీస్కి ఇస్తే మేము కూడా ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ని అడిగినాం. ఎంపీడీఓ సార్ని అడిగితే సార్ మరి ఎంక్వైరీ జరుగుతున్నది, ఎంక్వైరీ ఆపండి సార్, మరి మాకు ఇల్లు మొత్తానికే రాలేదు, చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, మరి గుడిసెలేసుకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది, మాకు ఇల్లు రాలేదని మేము ఎంపీడీఓ సార్ని అడిగితే ఎంపీడీఓ సార్ ఏమంటుందంటే మీ ఇష్టం ఉన్నకే చెప్పుకొని మేము అయితే ఎంక్వైరీ అప్పుడు కలవదు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకే ఫోన్ చేసి మాట్లాడుకొని మాకైతే కుదరదు, మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం, ఎంక్వైరీ ఆగలి అని చెప్పి ఎంపీడీఓ సార్ అంటున్నాడు. దీన్ని బట్టి మేము అందరం జమ ఈ గ్రామంలో ఈ ఇల్లు మాత్రం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మరి మేము పార్టీలో కూడా పని చేసినా మాకు చేయలేదా? మాకు ఎంక్వైరీ ఎందుకు రాలేదు? మాకు ఎంక్వైరీ తోటి మాకు ఎంక్వైరీ ఇవ్వాలి కదా, ఫలాని గ్రామ పంచాయతీకు ఇల్లు వస్తున్నాయి, మరి మీరు కూడా కొంతమందిని సర్వే చేసి ఆ ఇల్లు రాసి ఇవ్వాలని మీరు మాకు ఎంక్వైరీ ఇవ్వాలి కదా. వాళ్ళకు వాళ్ళే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు రాసి ఎంపీడీఓ సార్కి ఇస్తే ఎంపీడీఓ సార్ దాన్ని అమలు చేస్తుంది. మరి ఎంపీడీఓ సార్కు ఎంత తీసుకొని పని చేస్తున్నాడు అనేది కూడా గవర్నమెంట్కు మేము ఈ ప్రకారంగా తెలియజెప్తున్నాం. నా పేరు మేరు చైతన్య, నేను ఎల్లక్కపేట కిష్టంపేట గ్రామ పంచాయతీ. గతంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మా ఊరు పర్యటనకు వచ్చినప్పుడు ఎలక్షన్ టైంలో మేము చెప్పినాం, కిష్టంపేట వాళ్ళు మాకు ఏ విధమైన ఆ ఇల్లులు కానీ ఊళ్ళో బోర్లు కానీ ఏది రానివ్వరు అని మేము సార్కి చెప్పినాం. మేము రిక్వెస్ట్ చేసినాం మా గ్రామ పంచాయతీ మాకు వేరు చేయండి అని. కానీ సారు మాకు చేస్తా అని అన్నారు, కానీ హామీ ఇచ్చిండ్రు, కానీ మాకు ఇప్పటి వరకు ఏ విధమైన అది హామీని పూర్తి చేయలేదు. మాకు గ్రామ పంచాయతీ కావాలి సార్ అని మేము ఎన్నిసార్లు రిక్వెస్ట్గా పోయి కలిసినా కానీ ఇప్పటి వరకు పట్టించుకోలేదు. మేము అనుకున్నదే ప్రూవ్ అయింది. కిష్టంపేటలో 90 ఇల్లులు రాసిండ్రు, 99 ఇల్లులు రాసిండ్రు, కానీ ఎల్లక్కపేటకు సంబంధించిన 6 పేర్లు మాత్రమే రావడం మాకు సమంజసం కాదు. ఇప్పుడు మాకు మా లిస్టు ప్రకారం మా ఓటర్ల ప్రకారం ఒక 20 నుంచి 30 ఇల్లులు ఇక్కడ నుంచి కూడా రాయాలని మేము కోరుకుంటాను. మా ఊరు తరపున మాకు కావాలి, మాకు న్యాయం కావాలి. మా గ్రామ పంచాయతీ మాకన్నీ ఇవ్వండి. వచ్చిన ఆ 10 ఇల్లులు మా ఊరు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు కిష్టంపేట వాళ్ళని మేము అడుక్కోవడం కాదు, మా ఓట్లకేమో మా దగ్గరకు వస్తారు, ఎల్లక్కపేటకు వస్తారు, ఓట్లకు సంబంధించిన అన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. కానీ ఏమన్నా ఇల్లులు వచ్చినా ఏమొచ్చినా అభివృద్ధి పథకాలు ఏమొచ్చినా కానీ కిష్టంపేట మాత్రమే అభివృద్ధి చెందుతుంది. ఎల్లక్కపేట అప్పటి నుంచి ఎట్లుందో ఇప్పుడు అది ఆ విధంగానే ఉన్నది. కొత్తగా మార్పు ఏమి చెందలేదు. ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.